హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే తెలుగు అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ jaypalanడే.com. జేఈ అడ్వాన్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఎవరైతే జేఈ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ సాధించారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపున, మన వ్యూవర్స్ తరపున వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఉన్న క్వశ్చన్ ఏంటి అన్న, నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, మరి ఎక్కడ సీట్ వస్తుంది అనేదే కదా క్వశ్చన్. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికోసం ఏం చేయాలంటే మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే జేఈ అడ్వాన్స్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ jeeadv.ac.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ ఏఐటి రిజిస్ట్రేషన్ జేఈ ఫర్ అడ్వాన్స్ అని చెప్పేసి దానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్తో పాటు ఇక్కడ క్విక్ లింక్స్ అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ 2025 ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రూల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మీకు ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకు ర్యాంక్ కార్డ్ ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ జనరేట్ అయినటువంటి ర్యాంక్ కార్డులో మీకు సిఆర్ఎల్ ర్యాంకు, అదే ఇంకా మీ కేటగిరీ ర్యాంకు, దీంతో పాటు కెమిస్ట్రీ, ఫిజిక్స్లో మీకు ఏ విధంగా అయితే మార్క్స్ వచ్చి ఆ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. మరి ఇప్పుడు అన్న సిఆర్ఎల్ ర్యాంక్ వచ్చేసింది, ఎస్సీ ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు నాకు జేఈ అడ్వాన్స్లో ఎక్కడ సీట్ వస్తుంది అని చెప్పేసి కదా క్వశ్చన్. దీనికి సంబంధించి మీరందరూ కూడా జోసా కౌన్సిలింగ్కి వెళ్ళేసి ఇక్కడ 2024 రౌండ్ 1 సెలెక్ట్ చేసుకొని, రౌండ్ 2 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐఐటి సెలెక్షన్ ఇలా సబ్మిట్ చేస్తున్నారు. సబ్మిట్ చేయగానే ఇక్కడ 2024కు సంబంధించిన రౌండ్ 1 ఒకటే వస్తుంది. కానీ అన్ని రౌండ్స్ ఆల్ ఇయర్స్ కలిపి సింగిల్ క్లిక్ పైన టాప్ ఆర్డర్లో లిస్ట్ వస్తే ఎలా ఉంటుంది, దానికోసమే jaypalanడే.com క్రియేట్ చేశాను. మరి ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే అయినటువంటి ర్యాంకులు ఏంటి, సిఆర్ఎల్ ర్యాంక్సా లేకపోతే కేటగిరీ ర్యాంకా, ఇవన్నీ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ రెస్పాండ్ అంటే ఏదైతే ఇక్కడ ఉన్నట్టు ర్యాంక్ రిప్రజెంట్ చేస్తుందో ఆ పర్టికులర్ కేటగిరీకి సంబంధించి ర్యాంక్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ఈ వెబ్సైట్లో మీకు సెర్చ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం మీద నేను jaypalanడే.com క్రియేట్ చేశాను. ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చితే జస్ట్ 250 రూపీస్తోని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు త్రూఅవుట్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు వెబ్ ఆప్షన్స్ లిస్ట్లో కానీ, జేఈ అడ్వాన్స్ లిస్ట్లో కానీ టాప్ ఆర్డర్లో గడిచిన 5 సంవత్సరాల కట్ ఆఫ్స్ అన్నీ కూడా సింగిల్ క్లిక్ పైన తీసుకురావడానికి మీకు ఈ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దాం. ఇక్కడ నాకున్నటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్ని బేస్ చేసుకుని సైన్ ఇన్ అయ్యాను. ఇప్పుడు మనకున్నటువంటి క్వశ్చన్ ఏంటి, మనకున్నటువంటి క్వశ్చన్ ఇప్పుడు కేటగిరీ ర్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలా, సిఆర్ఎల్ ర్యాంక్. మీరు ఓపెన్ అయితే సిఆర్ఎల్ ర్యాంకు, మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ అయితే కనుక వాటికి సంబంధించిన కరస్పాండింగ్ కేటగిరీ ర్యాంకు. మరి ఇప్పుడు ఈ ర్యాంక్ కార్డులో 762 ఉంది కదా. ఇప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ వెబ్ ఆప్షన్స్ మన వెబ్సైట్లో ఇక్కడ జేఈ అడ్వాన్స్కి సంబంధించిన లిస్ట్ వేరే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీకు చెక్ చేసుకుంటే మెనూ ఆప్షన్లో వెబ్ ఆప్షన్స్ లిస్ట్ జేఈ అడ్వాన్స్ అని చెప్పేసి వేరే ఉంటుంది. ఇక్కడ జేఈ అడ్వాన్స్ క్లిక్ చేస్తున్నానండి. జేఈ అడ్వాన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సీట్ టైప్ ఎస్సీ పెట్టేసేయండి. మరి మీకు వచ్చిన ర్యాంక్ ఎంత, మీకు వచ్చిన ర్యాంక్ 700 అయితే మీరు ఒక 100 తగ్గించేసి ఎంటర్ చేయండి. ఇక్కడ 600 ఎంటర్ చేస్తున్నా. 600 ఎంటర్ చేసేసి ఫీమేల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని నాకు ఐఐటిలో సీట్ రావడమే ఇంపార్టెంట్. ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అనుకుంటే అన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు అని అంటే కొన్ని కేటగిరీకి సంబంధించినటువంటి కొన్ని బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా అన్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నారు. సబ్మిట్ చేయగానే ఆల్మోస్ట్ ది టాప్ ఆర్డర్, ది బెస్ట్ ఆప్షన్స్ తోని మనకి ఇక్కడ సైట్లో మనకు రికార్డెడ్ ఏవైతే కట్ ఆఫ్స్ ఉన్నాయో 24, 23, 22, 21, 2020కి సంబంధించిన కట్ ఆఫ్స్తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా ఒక పర్టికులర్ ఆర్డర్లో వస్తుంది. మరి ఐఐటి మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్లో ఫీమేల్ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ కింద 667కి 24లో కట్ ఆఫ్ అయిపోయింది. సేమ్ అదే కట్ ఆఫ్ 22లో 628 కట్ ఆఫ్ అయిపోయింది. సో మనకు వచ్చిన ర్యాంక్ 700. ఇక్కడ చెక్ చేసుకుందాం, 762. మరి ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఇక్కడ ఛాన్సెస్ లేనట్టే. ఇక్కడ కొన్ని ఇయర్స్ కనుక చెక్ చేసుకుంటే అదే మనకు బిహెచ్యు వారణాసి అయితే కనుక మరి 24లో 675కి వచ్చింది. అదే సేమ్ బ్రాంచ్ 930కి వచ్చేసింది. నెక్స్ట్ 2022లో కనుక చెక్ చేసుకుంటే 1200కి వచ్చేసింది. సో ఏ ఇయర్లో ఎలా కట్ ఆఫ్ ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ఓవరాల్గా చెక్ చేసుకుంటే ది బెస్ట్ కాలేజ్ అంటే వీళ్ళకి వచ్చిన కేటగిరీ ర్యాంక్ ప్రకారంగా ది బెస్ట్ కాలేజ్ వస్తుంది. అంత దూరం మనం వెళ్ళలేము. మన హైదరాబాద్లో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, ఇక్కడ ఏదైతే సెర్చ్ ఆప్షన్ ఉందో
ఈ సెర్చ్ ఆప్షన్లో మీకు ఇచ్చిన కేటగిరీ కంటెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ సెర్చ్ చేస్తే హైదరాబాద్లో వస్తుంది. హైదరాబాద్లో కాంపిటీషన్ ఇంజనీరింగ్ 878, అదే మనకి బ్రాంచ్కి 23లో 1200 కట్ ఆఫ్ అయిపోయింది. ఐఐటి హైదరాబాద్ ట్రిపుల్ఈకి 1200, 23లో 1000. ఈ విధంగా వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్ అన్ని కూడా ఒక సింగిల్ క్లిక్ పైన తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక ఇది ఒక్కటే కాదు, కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి టైప్ చేస్తే జస్ట్ కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకుని కంప్యూటర్ సైన్స్కి సంబంధించి మనకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటే హైట్ గౌహతిలో ఎప్పుడు కూడా 700 అయితే క్రాస్ కాలేదు. బట్ ఐఐటి ఇందోర్, గాంధీనగర్ అండ్ ఐఐటి వారణాసి, గోవా, భువనేశ్వర్ ఇలాంటి దాంట్లో మనకు కంప్యూటర్ సైన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదన్నా ఎలక్ట్రానిక్స్ అయినా పర్లేదు అనుకుంటే జస్ట్ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి మీరు టైప్ చేసే ప్రయత్నం చేయండి. ఇలా టైప్ చేయగానే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన బ్రాంచెస్ అన్ని కూడా వస్తాయి. ఎలక్ట్రానిక్స్ అయితే కనుక ఐఐటి రూర్కీ, ఖరగ్పూర్, గౌహతిలో మనకు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఐఐటి భువనేశ్వర్, పాట్నా, బిహెచ్యు, ఇలా చాలా ఆప్షన్స్ మీకు ఇక్కడ సింగిల్ క్లిక్ పైన వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. కాబట్టి మీకు నచ్చితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. దీంతో పాటు కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ అని చెప్పేసి కూడా ఒక ఆప్షన్ ఉందండి. ఇక్కడ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ కనుక చెక్ చేసుకుంటే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుందాం. హైదరాబాద్ ఇక్కడ మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇక్కడ నేను ఓన్లీ ఐఐటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక హైదరాబాద్ అని టైప్ చేశాను. ఇక్కడ మనకు ఐఐటి హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కోటా ఏ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు ఆల్ ఇండియా లెవెల్ కోటానే ఉంటుంది. కానీ ఇక్కడ కేటగిరీ అయితే ఎస్సీ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను జనరల్ ఫీమేల్ సెలెక్షన్ సెర్చ్ చేస్తున్నాను. అసలు ఈ ఐఐటి హైదరాబాద్కి సంబంధించి రౌండ్ 1 ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, అదే రౌండ్ 1 24లో, 23లో, 22లో, 21 ఎంత కట్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ సార్టింగ్ చేసేసుకుంటే జస్ట్ కంప్యూటర్ సైన్స్ అని సెలెక్ట్ చేద్దామండి. రౌండ్ 5 సెలెక్ట్ చేద్దాం. రౌండ్ 5కి సంబంధించి మనకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఐఐటి హైదరాబాద్కి సంబంధించి 24, 23 ఇక్కడ రికార్డ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ విధంగా ఉంది. మరి ఇప్పుడు ఎస్సీ కేటగిరీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ప్రకారంగా 2022లో 700 అయితే క్రాస్ అయిపోయింది, 21లో 1200 క్రాస్ అయిపోయింది. కానీ కాంపిటీషన్ ఇంజనీరింగ్లో మనకు హైదరాబాద్లో సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. అంటే ఈ ర్యాంక్లో ఒకసారి పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇదంతా కూడా సింగిల్ క్లిక్ పైన మీ ముందుకు తీసుకురావడానికి jaypal.com అనే వెబ్సైట్ క్రియేట్ చేయడం జరిగింది. దాని వెనకాల ఉన్నటువంటి కంటెంట్స్ ఏదైతే జేఈ అడ్వాన్స్లో మీరైతే సర్చ్ చేస్తున్నారో, జేఈ మెయిన్స్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మీరు సర్చ్ చేస్తున్నారో, ఈ కంటెంట్ అంతా కూడా గడిచిన 5-6 సంవత్సరాల కట్ ఆఫ్స్, వాటికి సంబంధించిన రౌండ్ వైజ్గా ఆ రిపోర్ట్స్ అన్ని కూడా సింగిల్ క్లిక్ పైన తీసుకురావడానికి ఈ వెబ్సైట్ క్రియేట్ చేశాను. సో మీకు చాలా వరకు టైం అనేది సేఫ్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ లిస్ట్లో కానీ, కాలేజ్ కట్ ఆఫ్స్లో కానీ, రౌండ్ వైజ్గా కట్ ఆఫ్స్ కానీ ఇలా తెలుసుకోవడానికి ఈ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఈ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ న్యూ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ 250 రూపీస్తోని కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల రిపోర్ట్స్, జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్, వెబ్ ఆప్షన్స్ లిస్ట్, చాయిస్ ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ మీకు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.